మేం గేట్లు తెరుసడే ఆలస్యం అందరికందరూ మా పార్టీలో చేరిపోతారని సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ అగ్రనేతలు సైతం పలుమార్లు మాట్లాడారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కారు పార్టీ నుండి మూకుమ్మడిగా అందరూ హస్తంగూటికి చేరుతారని కాంగ్రెస్ నేతలు ఆశ పెట్టుకుంటే ఏళ్ల మీద లెక్క పెట్టినట్లు పట్టుమని 10 మంది మాత్రమే కాంగ్రెస్ లోకి చేరిండ్రు. ఇప్పుడు తాజాగా గులాబీ పార్టీ ఖాళీ అయితే గతం కంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్ దొరికింది. అసలు ఈ ముచ్చటి వెంటనైతే కాంగ్రెస్ వాళ్ళ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకో 4 రోజులైతే ఏడాది పూర్తవుతుంది. అయితే ఏడాది గడవక ముందే కారు పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది హ్యాపీగా లేరట. ఎందుకు వచ్చినమా అని కారు పార్టీ నుండి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. అందుకే అసలు చెయ్యి పార్టీలో ఉండటం కంటే అధికారంలో లేని కారెక్కి నిమ్మలంగా ఉండొచ్చని సదరు కారు నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పెదసార్ కేసీఆర్ తో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బిగ్ బాంబ్ పేల్చారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు. కేసీఆర్ ఓకే చెప్తే కేసీఆర్ తో సమావేశమై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుంటారంటూ సంచలన కమెంట్స్ చేశారు. టచ్ లో అంటే ఏదో ఉత్తుత్తి టచ్ లో కాదట, కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి కారెక్కే అంత క్లోజ్ అట. మరి మళ్ళొచ్చే ఎన్నికల ముందట కారు పార్టీలోకి చేరికలు పెరుగుతాయో ఏందో కానీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో లేని కారు పార్టీతోని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారన్నది చాలా విచిత్రంగా ఉంది. త్వరలోనే మరో 15 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారని కాంగ్రెస్ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ఆ 10 మంది చేరిక తర్వాత ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎవరితో టచ్ లో ఉన్నారో ఏమో గానీ ప్రస్తుతం ఈ టచ్ రాజకీయాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా బాగానే నడిచేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ మాటలు విన్న పబ్లిక్ అంటున్నారట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.